శరీరానుసారమైన మనుషులుగా బ్రతికి కొందరు మరణానికి వెళ్ళిన భక్తుల్ని బైబిల్లో చూపించి నా వాక్యాన్ని ముగిస్తానండి. మీ అందరికీ తెలిసే మనం అందరము నేను చెప్పే భక్తుల గురించి అనేక సార్లు వాక్యాలు విన్నప్పుడు ఒకసారి 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 26వ వచనం. 2 రాజుల గ్రంథం చూడండి, ఇక్కడ ఎలీషా మాట్లాడుతున్నాడు. ప్రేమేంద్ర మనందరికి తెలిసే గేయాజు, ఎలీషా, నేమాను గురించి మనందరికి తెలిసే చాలా విన్నాం. ప్రేమేంద్ర గేయాజు ఏమైపోయాడంటే తెలుసా, శరీరానుసారమైన మనసు కలిగి ఏం చేశాడో తెలుసా, ధనముని ఆశించాడు. ధనముని ఆశించాడు. ఇది ధనమును ఆశించడం శరీరంతో కూడిన ప్రేరేపణ, లేకపోతే ఆత్మతో కూడిన ప్రేరేపణ అంటే శరీరంతో కూడిన ప్రేరేపణ. గేయాజు ఇచ్చే ధనమును ఆశించాడు. దాన్ని తీసుకొని నేను ఎంతగానో గొప్పవాడిగా అవ్వచ్చు అని అనుకున్నాడు. వెళ్ళాడు, నేమానుకు అబద్ధం చెప్పాడు. ఆ ఒక సొమ్ముని ఏం చేశాడు, తనకు లోపరుచుకున్నాడు. ఇక్కడ ఎలీషా ఏమంటున్నాడు చూడండి, చక్కటి మరొకసారి చదువున్నాం. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథమును దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ఎలీషా అంటున్నాడు, నా మనసు నీతో కూడా వచ్చిందయ్యా, కానీ నీ మనసు ఏమైపోయింది, శరీరం కలిగిన మనసుతో నిండిపోయింది. తీసుకున్నావు కదా, ఇప్పుడు ఏమైపోతాడు గేయాజు? ఎలీషా అక్కడ ఆజ్ఞాపిస్తాడు. ప్రేమేంది ఎలీషా గేయాజు ఏమైపోతాడు తెలుసా, నయమానుకు కలిగిన కుష్ఠరోగి నీకును నీ సంతతి వారికి కలిగి. చూడండి, శరీరానుసారమైన మనసు ఎక్కడికి తీసుకొని వెళ్ళింది తెలుసా, తనను, తన కుటుంబాన్ని, తన సంతతిని అంత పాడు చేసింది. అంతటి పాడు చేసింది. అలాగే మనం ఒక భక్తురాలను చూసుకుంటే లోతు వారి మనందరికీ తెలిసే ప్రేమ. లోతు వారి కూడా శరీరానుసారమైన మనసు కలిగి అందాన్ని, తన రూపాన్ని చెందించుకోవాలని బంగారమును ఆశపడింది. ఏమైపోయింది, ఉప్పు స్తంభముగా మారిపోయింది. ప్రేమ శరీరానుసారమైన మనసు ఎక్కడికి తీసుకొని వెళ్ళింది, మరణానికి తీసుకుని వెళ్ళింది. ప్రేమ మరి అలాగే చూసుకుంటే సంసోను మనందరికీ తెలుసు, బలాఢ్యుడు, గొప్ప యోధుడు. ఆయన కంటే గొప్ప యుద్ధము చేసేవాడు ఎవరు లేడు ప్రేమేంద్రుడు. అంతటి వీరుడు అందానికి లోబడ్డాడు ప్రేమేంద్రుడు. ఒక శరీరానికి లోబడ్డాడు, ఒక స్త్రీకి లోబడి తనను తాను ఏం చేసుకున్నాడు తెలుసా, చంపుకున్నాడు ప్రేమేంద్రుడు. శరీరానుసారమైన మనసు నీకైనాను నాకైనా ఒకవేళ ఉంటే మనల్ని ఎక్కడికి దారి తీస్తుంది ప్రేమేంద్రుని వల్ల, మరణానికి దారి తీస్తుంది. ఈ మనసు ఎలా ఉండాలో తెలుసా, ఆత్మానుసారమైన మనసు కలిగి ఉండాలి. ఆత్మానుసారం అనగా ఆత్మ ఫలాలతో మీలో ఉండాలి ప్రేమేంద్రుని. అప్పుడే మీరు ఏమైపోతారు, జీవం అనే మార్గం వైపు వెళ్తారు ప్రేమేంద్రుని. అలా మనం చూసుకుంటే అనేక భక్తులు శరీరానుసారంగా బ్రతికారు, అనేక మంది మరణించిపోయారు ప్రేమేంద్రుని. ఒకవేళ మన హృదయాలు కూడా శరీరానుసారంగా ఉంటే, మన మనసు కూడా శరీరానుసారంగా ఉంటే ఒకసారి మార్చుకున్నాం. దేవుడు గొప్ప అవకాశం ఇస్తున్నాడు. దేవుడు గొప్ప అవకాశం నీతో కోరుతున్నాడు. ఈరోజు మాట్లాడుతున్నాడంటే దేవుడి ఆలోచన మారాలనే కదా ప్రేమ. నేను ఈరోజు నాతో మాట్లాడుతున్నాడంటే మారాలనే కదా. ఒకవేళ శరీరానుసారమైన మనసు నీలో ఉంటే మార్పు చెందని ప్రేమ. మరొక వచనం చూసుకున్నామండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. చూడండి, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీదే కానీ మనస్సు పెట్టుకున్నప్పుడు ఎలా అయినగా మీరు మృతి పొందితిరి. చూడండి,
పైనున్న వాటి మీదను భూ సంబంధమైన వాటి మీదను మీరు ఏం చేయదండి, మనస్సు ఉంచదండి. ఒకవేళ మనస్సు ఉంచారనుకో మీరు మరణమే, మీకు మరణము కలుగుదని దేవుడు స్పష్టంగా రాస్తున్నాడు. భూ సంబంధమైన వాటి మీద అంటే భూలోకంలో మనం అనుకుంటున్నాం ఇప్పుడు మార్పు చెందాలని అనేక విషయాలు మాట్లాడుకున్నామే. నువ్వు మార్పు చెందాలనుకుంటున్న ప్రతి మనస్సు కూడా నువ్వు అలా మనసు కలిగి ఉంటే నువ్వు మరణానికి దగ్గర అవుతున్నావు. ప్రేమ అలాంటి మనసు మనకి ఎవరికి ఉండదు. పైన వాటి మీద పైన ఏముందప్పా అని ఆలోచించదండి, పైన ఏముందో అని ఆలోచించదు. ఈ లోకంలో శాస్త్రవేత్తలు మనకు అందరికీ తెలుసు. శాస్త్రవేత్తలు మన జీవిత బ్రతుకు ఎంత అంటే 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు బ్రతకాలి మహా అంటే. ఒక శాస్త్రవేత్త ఏమైపోతున్నాడో తెలుసా, తన కుటుంబాన్ని విడిచిపెట్టి, భార్య పిల్లల్ని విడిచిపెట్టి, పిల్లల్ని విడిచి, సంవత్సరాన్ని విడిచిపెట్టి ల్యాబ్లో పడి తెల్లబట్టలు వేసుకొని, తెల్లగడ్డ వేసుకొని, అరే సూర్యుడు ఎంత దూరం ఉన్నాడు, చంద్రుడు ఎంత దూరం ఉన్నాడు, నక్షత్రాలు ఎంత దూరం ఉండే, 60 నివసించవచ్చు, ఆ భూలోకంలో నివసించవచ్చు, ఆ భూలోకం కంటే బేడ ఎక్కడ నీళ్ళు ఉండవని పరిశోధిస్తున్నాడు. అరే నువ్వు కూడా నీవెందుకు పరిశోధిస్తున్నావురా, నా కుమారులు కష్టపడకూడదని సమస్తాన్ని ఎక్కడ ఉంచాడు, బైబిల్లో ఉంచాడు. ఈరోజు నిరూపిస్తున్నారే ప్రతిదీ కూడా బైబిల్ ఉంది. ప్రేమ లేని వాళ్ళ ఎన్నో ఏళ్ళు కష్టపడి ఎంతో వాళ్ళ వయసుని తెల్లబట్టలుగా చేసుకుని గడ్డం వచ్చి అంత పరిశోధిస్తే లాస్ట్కి ఎక్కడ బైబిల్ ఉన్నదే చెప్తారు. ఏం ప్రత్యేకంగా మళ్ళీ ఏం చెప్పడం లేదు. అరే కష్టపడతారా, మీకోసం అన్ని రాయించాను రా, చదవండి రా, ఇది మహాజ్ఞానం అని దేవుడు చెప్తున్నాడు. కానీ మానవుడు ఏం చేస్తున్నాడు తెలుసా, దేవుడు రాయించిన మాట మనం వినం, మేమే నిరూపిస్తామని పోతున్నాడు. కానీ ఆ లాస్ట్కి ఏమైపోతున్నాడు, బైబిల్లో గ్రంథంలో ఏదైతే నిరూపించబడిందో అదే నేటి సమాజంలో నిరూపిస్తున్నాడు. పిల్లలు విడిచిపెట్టి మనశ్శాంతి లేక, ఇప్పుడు చూడండి ఒక పరిశోధిస్తున్నాడు అంటే మనశ్శాంతి ఉంటుందండి ప్రేమ దేని వల్ల. ఒక శాస్త్రవేత్త తన పరిశోధిస్తున్నాడంటే మనశ్శాంతి ఉంటుందా? అదే నెక్స్ట్ ఏవి ఆ మనశ్శాంతి అనేది ఉండదు, శాంతి ఉండదు, ప్రేమ ఉండదు, సమాధానం ఉండదు. నెక్స్ట్ ఏంటి అని చింత పెట్టుకోలే, అది ఎట్లా, ఇది ఎట్లా, అది ఎట్లా ఆలోచన కలిగి సంతోషం లేదు, సమాధానం లేదు, మనసు లేదు. ప్రేమ లాస్ట్కి ఏమైపోతాడు, మరణించిపోతాడు. నీకు కావలసిన ప్రతి జ్ఞానమును బైబిల్లో ఉంచాడు కదా, చదివి తెలుసుకోవచ్చు కదా. ఎలా అయిపోయారంటే నేటి సమాజంలో మనుషులు దేవుడి కంటే వీరిపోవాలనుకుంటున్నారు. మరణ రహస్యాన్ని వెతుకుతున్నారు ప్రేమ వాళ్ళ, కానీ అంతు చిక్కడం లేదు ప్రేమ. ఎలాంటి మనసు కలిగి ఉన్నారు చూడండి ప్రేమ. శరీరానుసారమైన మనసు కలిగి సాతాను శరీరులుగా బ్రతుకుతూ దేవుని ధిక్కరిస్తున్నారు ప్రేమ. సంబంధమైన వాటిపైనను పైన వాటిపైనను ఏమి చూడదంట, మనసును చూడు. మనం అనుకుంటున్నామే ఆస్తి, ధనము, డబ్బు ఇవన్నీ మనల్ని నిత్య జీవము తీసుకోలేము. ఒకవేళ నీ మంచి మనసు కలిగి ఉంటే, నీ మనసు మార్పు చెంది అందరితో ప్రేమతో ఉంటే, అందరితో కలిసి ఉంటే జీవ మార్పుకి వెళ్తావు. సమస్తము మారాలనుకుంటున్నావు, నీ కుటుంబ పరిస్థితి మారాలనుకుంటున్నావు, నీలో బాకులు మారాలనుకుంటున్నావు, నీ ఒక జీవితం మారాలనుకుంటున్నావు, నీ ఒక శైలి మార్చాలనుకున్నావు. ఒక వ్యక్తి ఎదుగుతున్నాడంటే వాడికంటే గొప్పగా వెదగాలనుకుంటున్నావు. అన్ని మంచివే, వెదుగు మంచిదే, కానీ నీ మనసు మార్చుకొని వెదుగమ్మా. అయ్యా నీ మనసు మార్చుకొని నువ్వు సమస్తము మార్చి నీ మనసు మార్చకపోతే పరలోక రాజ్యంలో స్థలం లేదు. మనం ఎలాంటి మనసు కలిగి ఉన్నాము ఒక్కసారి మన హృదయాన్ని పరిశోధించుకున్నామా? శరీరానుసారమైన మనసు కలిగి ఉన్నామా? ఆత్మానుసారమైన మనసు కలిగి ఉన్నామా? ఏ మనసు కలిగి ఉన్నాము? ఒకవేళ మన శరీర అనుసారమైన మనసు ఉంటే ఒక్కసారి మన మనసుని మార్చుకుందామని. దేవుడు నీవు అనుకుంటున్న మార్పును కోరడం లేదు. దేవుడు నీ హృదయం అనే మార్పును కోరుతున్నాడు, నీ మనసు అనే మార్పును కోరుతున్నాడు. ఆ మనసు ఎలా ఉండాలనుకుంటున్నాడు తెలుసా? పవిత్రముగా ఉండాలనుకుంటున్నాడు, ఆత్మానుసారమైన మనసు కలిగి ఉండాలనుకుంటున్నాడు, ఆత్మ ఫలాలతో మీ జీవితాల్లో నిండాలనుకుంటున్నాడు. కొందరైతే అరే నా బ్రతుకు మారడం లేదే, నా జీవితం మారడం లేదే, అరే నాకంటే ముందున్న వారు గొప్పగా వెతుకుతున్నారని ఏమిలో నేను ఇంకా మారడం లేదే, ఇంకా నా బ్రతుకు ఎందుకుంది? ఒక నెలలో, ఒక సంవత్సరంలో నేను వాడికంటే గొప్పవాడిగా అయిపోవాలని ఆలోచిస్తాను. కానీ మనసులో ఏముంది? కల్మషం ఉంది. అలాంటి కల్మషం నుంచి ఉండగా నీవు మార్పు చిన్నవు. నీ మనసు ఎలా ఉండాలో తెలుసా? తేటగా ఉంది. నీ హృదయంలో ఎవరు ఉండాలో తెలుసా? దేవుడు ఉండాలి ప్రేమ. దేవుడు నీలో ఉంటే, నీ మనసులో నీ హృదయంలో ఉంటే సమస్తాన్ని జయించగలరు ప్రేమ.
ఇప్పుడు మన కరెంట్ ఉంటేనే ఇవన్నీ చాలా లేదు ప్రేమ. కరెంట్ ఉంటేనే మనకి లైట్ కానీ ఫ్యాన్ కానీ మనం చేస్తున్నాం మైక్ కానీ ప్రతి ఒక్కటి పని. కరెంట్ లేదు ఏమి చాలు. అలా మన జీవితంలో కూడా మార్పు అనేది ఉండాలి. మార్పు అనేది ఉండగానే మన కుటుంబంలో మేలు జరుగుతాయి, మన కుటుంబంలో అద్భుత కార్యాలు జరుగుతాయి, మన కుటుంబంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ప్రేమ నీలో మార్పు లేకపోతే, నీ మనసు మార్పు చెందలేకపోతే ఏది నీ దగ్గర ఆగిపోయింది. మీ అందరికీ తెలియజేస్తున్నాను, ఒకసారి నీ మనసును మార్చుకోండి. ఒకవేళ మనసు శరీరానుసారమైన మనసు ఉంటే మార్చుకోండి. ప్రేమ లాస్ట్ ఒక ఎప్పుడైనా చూసుకొని వాక్యాన్ని ముగించుకున్నప్పుడు అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం, అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం 21వ వచనం. మీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు మీకు పాలు పంపులు లేవు. కాబట్టి మీ హృదయం ఎలా ఉందంట? శరీరానుసారమైన హృదయం ఉంది కాబట్టి మీరు పరలోక రాజ్యంలో పాలు పొందరు. ప్రేమ దేవుడు అదే మాట రాయిస్తున్నారు. మీ హృదయం ఎలా ఉందంట? శరీరానుసారమైన హృదయం కలిగి ఉంటే మీరు పరలోకములో పాలు పొందరు. ప్రేమ ఆత్మానుసారమైన మనసు ఒకవేళ మీలో ఉంటే పరలోక రాజ్యంలో పాలు పొందుతారు. ప్రేమ వల్ల ఎలాంటి మనసు కలిగి ఉన్నారు? అన్నిటిని మార్పు అనుకుంటున్నావు, మార్పు చెందు, నీ జీవితాన్ని అభివృద్ధి పొందు, నీ ఒక శైలిని మార్చుకో. అలాగే నీ జీవితాన్ని కూడా మార్చుకో, నీ మనసును కూడా మార్చుకో, నీ హృదయాన్ని మార్చుకో. అన్నిటిని మార్పు చెందాలి. ఈ లోకంలో మనుషులు ఎలా అయిపోయాడు తెలుసా? ఒక క్రైస్తవుడుగా చెప్పాలంటే, అయ్యో నన్ను పాటలు పాడతాలే పరలోక రాజ్యంలో, అయ్యో నేను దేవుని పనిచేస్తే చాలే, అయ్యో నీ దేవుని దండయాత్ర సువార్తకు వెళ్తే చాలే, అయ్యో నీ దేవుని పాటలు ప్రార్థన చేస్తే చాలే, మంగళవారం శుభ్ర ప్రార్థన నేను అటెండ్ అయిపోతున్నాలే, ఎక్కడైనా ప్రవేశిస్తున్నావు అంటే నేను చేపలు వరుస్తున్నాలే, ఎక్కడైనా భోజనాలు ఉంటే నేను వడ్డిస్తున్నాలే. అవి నేను పరలోక రాజ్యానికి తీసుకోపోకూడదు. మాదిరిగా ఉండడానికి మాత్రమే నువ్వు అవి చేయాలి. మాదిరిగా జీవితం కలిగి బ్రతకడానికి ప్రభు యేసు పెట్టిన పనులు ప్రేమ. ఇవన్నీ ఒక్కటైతే నీ మనసు మార్పు చెందాలి. మొదటిగా నీ మనసు అనేది దేవునికి అనుకూలంగా ఉండాలి, అనుకూలమైన స్థితిలో నువ్వు ఉండాలి. ప్రేమ కొందరు అలాగే నేను పాట పాడుతున్నా పరలోకం, వాకేం చెప్తున్నా అయిపోయా నీ పరలోకంకి దేవుడు నాకు ఇస్తాడు, నేను ప్రేమలో పడిపోతుంది కాదయ్యా. పాట పాడినంత మాత్రం నీ పరలోక రాజ్యం లేదు, శాపలు పరిచినంత మాత్రం పరలోక రాజ్యం లేదు. నీ మనసు మార్చు. నీ మనసు ఎలా ఉండాలంటే ఆత్మఫలాలతో నిండిపోయి ఉండాలి. ఆత్మఫలాలు ఏమైతే ఉందో తెలుసా? ఫలించి అభివృద్ధి పొందుతాయి. అలాంటి ఆత్మఫలాలు కలిగి మనమందరం ఉండాలని ప్రభుత్వం కోరుకుంటూ మరొకసారి టైటిల్ మీకు చెప్తాను, సమస్తము మారినా నీ మనస్సు మారినా. చెప్పండి ఒకసారి గట్టిగా చెప్పాలి. క్వశ్చన్ ఉంది, నీ మనసు మారునా? మారును అని మీరు ఆన్సర్ రాయలేదు. ఆన్సర్ రాసినంత మాత్రమే మార్పు రాదు. మీరు హృదయం అని పలుకుపైన రాసుకొని అలా బ్రతకాలి. అప్పుడే నీవు పరలోక రాజ్యానికి వారసులు అవుతారని పేరిట కోరుకుంటూ ఇంతటితో నా వాక్యాన్ని ముగిస్తూ తలొచ్చుకున్నామని ప్రార్థన చేసుకున్నాను.